సో 1 ఇయర్‌లో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ప్రభుత్వం తరపు నుంచి అయితే ఏ మినిస్టర్ మాట్లాడినా కూడా దాదాపుగా 60% హామీలన్నీ నెరవేరిపోయినాయి అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు, ఏ ఒక్క హామీ కూడా ప్రజల వద్దకు చేరలేదని చెప్పి ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. ఏది కరెక్ట్ అంటారు దీంట్లో? ఎంతవరకు సక్సెస్ అయింది హామీలు నెరవేర్చడంలో అంటే ఏం చెప్తారు? ఎప్పుడైనా ఒకటి చెప్తామండి, హామీలు మేము నెరవేర్చినాము ఖచ్చితముగా అని మనము ఇప్పుడు వీళ్ళు చెప్పవచ్చును. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మేము హామీలు నెరవేరుస్తున్నాము అనేటువంటివి చెప్తాయి. మేము ఎప్పుడు ఈ హామీలు నెరవేర్చలేదు, మా తప్పిదం జరిగిందని ఏ ప్రభుత్వము చెప్పదు. అయితే దీనికి ప్రామాణికం ఏమిటి? మేము హామీలు నెరవేర్చినామా లేదా అనేటువంటి దానికి ప్రామాణికం ఏమిటి అంటే గెలుపోవటములు. అంతే కదా. ఓకే, మనం ఇచ్చుంటే నిజంగా ప్రతిఫలం పొందినారు అంటే మళ్ళీ మనకు వీళ్ళే కావాలి అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ సరేలేని అనుకోవటము. ఒకవేళ లేదు అంటే వద్దని ఇంకో దానికి వెళ్ళటం అనేటువంటిది ప్రజల యొక్క ఛాయిస్. ఎప్పుడైనా కూడా ప్రజలలో చేరుతున్నాయా లేదా అనేటువంటి అవేర్నెస్ చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రభుత్వము మనం చెప్పొచ్చు చేస్తున్నామా లేదా అనేది, ఏ ప్రభుత్వమైనా మేము అందరికీ అందిస్తున్నాము, చేస్తున్నాము, లబ్ధి పొందుతున్నారు అనే చెప్పవచ్చు. ఓకే, కానీ ప్రజల నుంచి రావాల్సినటువంటిది రావాలి. ఎప్పుడు కూడా ప్రజల్లో ఆ ఇది ఉండాలి. అది ఉంది అన్నప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు కదా ఏదైనా. ఓకే, తప్పకుండా జరుగుతుంది. అందువల్ల ఏదైనా ఇంకొక సంవత్సరం కాబట్టి ఇంకా చూడాలి అనేటువంటిది ఉంటుంది. కొంత ఇంకొక 4 ఏళ్ళు అయితే ఉంది కదా. ఈ 4 ఏళ్లలో ఒడిదుడుకులు ఏమిటి, ఎక్కడ తేడాలు ఏమిటి అనేటువంటివి ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు వచ్చేంత వరకు రావాలి అనే కోరిక ఉంటుంది. వచ్చిన తర్వాత సవాళ్ళని ఎలా ఎదుర్కొని ముందుకుండి మళ్ళీ మనమే రావాలి అంటే ఏం చేయాలి అనేటువంటిది కూడా ఒక ప్రాతిపదికన ఉంటుంది కదండి. అందువలన దానికి తగ్గట్టుగా ఎవరు ప్రవర్తించినా అది జయమే కలుగుతుంది. ఓకే, కానీ ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. మధ్యలో ఎలక్షన్స్ అప్పుడు ప్రజలు ఎవరికి ఓట్లేస్తే ఎవరు మళ్ళా పీఠంలో కూర్చుంటారు, ప్రభుత్వ అధినేతగా ఎవరు ఉంటారు అనేది ప్రజల యొక్క ఓటింగ్ బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ కంటిన్యూగా నడిచేటువంటి ప్రభుత్వంలో ఎవరు వచ్చినా సరే వచ్చింది ఇప్పుడే కదా, కొంత టైం తీసుకోవాలి, లేదంటే వీళ్ళు చేయడానికి కొంత టైం పడుతుంది, ఇటువంటి ఎందుకు వస్తాయి అంటారు? ఎవరు వచ్చినా ఉన్న ప్రభుత్వాన్ని అలా నడిపించుకుంటూ పోవాల్సిన పరిస్థితే కదా ఎవరిదైనా. ప్రభుత్వము నడిపించుకుంటూ పోవటం అనేటువంటిది సర్వసాధారణమే. ఎందుకంటే వాళ్లకు అది తెలియకుండా ఏమీ రారు కదా వచ్చేటప్పుడు. ఆర్థిక యొక్క పరిస్థితి ఏమిటి, మనకు ఎంత జనాభా, ఇవన్నీ రాజకీయాల్లో ఉన్నారు, సీఎం స్థాయికి పోటీ పడుతున్నారు, సీఎం అవుతున్నారు అంటే ఆర్థిక వనరులు ఏమిటి, రోజు రోజుకు యువత ఎలా మరి వాళ్ళు ఉత్తీర్ణులై పట్టాలు తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఎంతమందికి మనం చదువుకున్నటువంటి వాళ్లకు ఉపాధి కల్పిస్తున్నాము, ఎంతమంది కుటుంబాలకు మేలు జరుగుతుంది ఏమిటి, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. వలస ఎంతమంది వెళ్ళిపోతున్నారు వేరే చోటికి ఉద్యోగాల కోసం అనేటువంటిది ఒకటి. ప్రతి తల్లిదండ్రులకు ఆదరం ఎవరండి? పిల్లలే కదా. వాళ్ళు బాగా చదువుకోవాలా అని ఒక చోట మంచి స్కూళ్ళల్లో చేర్చి మంచి విజ్ఞానవంతులు కావాలని ఒక తట్టు తయారు చేస్తూ వాళ్ళు పట్టాలు తీసుకున్న వాళ్ళందరూ ఏమవుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళందరికీ ఏం చూపిస్తున్నాము, మనము ఒక రకమైనటువంటి ఉపాధి ఏం కలగజేస్తున్నాము. వాళ్లకు ఒక కొడుకు మనం ఇంటికి చదువుకున్నటువంటి పిల్లవాడికి ఒక్కడికి ఉద్యోగం చూపిస్తే వాడి కుటుంబం అంతా కూడా బాగుపడే అవకాశాలు ఉంటాయి కదా అనేటువంటి దాని మీద దృష్టి పెట్టి చేయాల్సినటువంటి అవసరము ప్రభుత్వాలు కొంచెం జాగ్రత్త వహించి చెయ్యాలి అన్ని రకాల కూడా. ఓకే, ఈ ఒకటని కాదు కదా, ఎన్నో రకాలుగా ఇప్పుడు పెన్షన్ ఏదో మేము ఇస్తూ ఉన్నాము, సమయానికి అందజేస్తున్నాము అనేటువంటిది చెబుతున్నారు. ఇంకా రాని వాళ్ళు చేయని వాళ్ళు ఎవరున్నారో చూసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కనుక్కొని వాళ్ళకే ఇవ్వాలి. ఇవి పార్టీలకు అతీతముగా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ ముసలామె ఆ పార్టీ వాళ్ళు కదా. ఎప్పుడైనా ఇంకొక పార్టీ వాళ్ళు మన వైపు ముగ్గు చూపాలి అన్నప్పుడు మనకు పార్షియాలిటీ లేకుండా ఎప్పుడైతే చేస్తామో వాళ్ళు మన వైపు రావడానికి ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన అనేక రకాలుగా నిందించినటువంటి వాళ్ళందరూ దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజశేఖర రెడ్డి అభిమానులు అయిపోయినారు.
ఓకే. కారణం అంటే నన్ను అన్నావు కదా నువ్వు అని వ్యతిరేకించి మాట్లాడలేదని కదా దాని అర్థం. అంతే కదా. బాగా మాట్లాడినావయ్యా నువ్వు, నీ స్పీచ్ చాలా బాగుంది, నేను మెచ్చుకుంటున్నా అంటే అది నేను అనవసరంగా ఈయన నన్నా అనేటువంటి భావన కలుగుతుంది కదా. అది ఏ పార్టీలో ఉండేటువంటి వాళ్ళకైనా అలా రావాలి ప్రజల మీద. ఎందుకంటే కరడు కట్టినటువంటి వాళ్ళ మాదిరిగా నీది ఆ పార్టీ కాబట్టి నిన్ను ద్వేషిస్తున్నాను అని కాకుండా జాగ్రత్తగా గనక చూసుకోగలిగితే పార్టీలు ఎప్పుడు కూడా నిలబడతాయి ఎప్పటికైనా కూడా. ఓకే. అది పార్టీ అధ్యక్షుడి మీద అభిమానం ఉండాలి అంటే ఆ అధ్యక్షుడు ఉండేటువంటి విధానాలు కొన్ని ఉంటాయి. ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది, ఒక డిఫరెంట్ ఇది ఉంటుంది అనమాట. అయినా ప్రజల కోసము మన సొంత అభిప్రాయాలు పక్కకు పెట్టి ప్రజల శ్రేయస్సు కోరుకునేటువంటి విధంగానే ఉండి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళితే యోగవంతంగా ఉంటుంది ఏ పార్టీ అయినా. సో ఇక్కడ ప్రతిపక్షానికి చూసుకుంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకే పరిమితం అయిపోయిన తర్వాత 11 సీట్లకే పరిమితం అయిపోయినా కూడా 40% ఓట్ పర్సెంటేజ్ అయితే సంపాదించుకోగలిగారు. కానీ ఆ ప్రజల్లోంచి వస్తున్నటువంటి రిప్రికేషన్స్, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ ఇష్యూ మీద ప్రజల్లోకి వచ్చినా విపరీతమైనటువంటి ఫాలోయింగ్, 11 సీట్లకి పరిమితం అయిపోయినా కూడా అంత ఫాలోయింగ్ వాస్తవంగానే ఉందంటారా? లేదు అంటే ఈ 1 year కాలంలో ప్రభుత్వంలో వ్యతిరేకత ప్రతిపక్షానికి పాజిటివ్గా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఆ వస్తున్న ఫాలోయింగ్ని ఎలా చూడాలి అసలు? ఒకవేళ నిజంగా ఎంత ఫాలోయింగ్ ఉంటే 11 సీట్లకే పరిమితం అయిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేటువంటి క్వశ్చన్లు కూడా తలెత్తుతున్నాయి. ఒకటి నేను చెప్పగలిగింది ఏమంటే నాయన, మేము కూడా టీవీలు చూస్తున్నప్పుడు పొద్దున పూట డిబేట్ చూస్తూ ఉంటాం. చూస్తూ ఉన్నప్పుడు చాలా డిబేట్లలో ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఉన్నా కూడా కొంతమంది జగన్కు సంబంధించినటువంటి వాళ్ళే ఇంకా ఏదో అధికారుల్లో ఉన్నారు, వీళ్ళున్నారు వాళ్ళున్నారు అని టీవీల్లో ప్రసార మాధ్యమాల్లో ఫలానా ఇప్పుడు ప్రభుత్వ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళే వచ్చి డిబేట్లలో కూర్చొని ఉన్నారండి, అటువంటి వాళ్ళందరినీ చూస్తున్నాం, చేస్తున్నాము, ఎట్లా ఏమిటని ఆలోచన చేస్తున్నాము అనేటువంటివి చెప్తున్నారు, మేము వింటున్నాం.